అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశం, యోగులు కాదు యోగీశ్వర్ల సందేశం చెప్పుకుంటున్నాం. యోగులందరిలో గొప్పవాడే యోగీశ్వరుడు. ఒక కృష్ణుడు, బుద్ధుడు, జేసస్సు, మహమ్మదు, గురునానక్ లాంటి స్థాయికి చేరిన వాళ్ళనే యోగీశ్వరులు అంటారు. ధ్యానం చేసిన వాడిని యోగి అంటారు. పూర్ణ జ్ఞానం పొంది పరాకాష్ఠకు ఎదిగిన వారిని యోగీశ్వరులు అంటారు. అలాంటి వారు చెప్పే ప్రతి మాట ఆదర్శవంతమైనవే, ఆచరించవలసినవే, ఆలోచించవలసినవే. ఊరికే వదిలేస్తే నష్టపోయేది మనమే. చాలామంది చదువుతారు ఇవన్నీ, చదివి వదిలేయడం వల్ల ఏంటి ప్రయోజనం అని చేత ఇది తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ఒక యోగీశ్వరుడు ఏం చెప్పాడంటే, ఆత్మను నిర్లక్ష్యం చేసిన వారు ఆత్మహంతకులు అవుతారు. ఆత్మను నిర్లక్ష్యం చేసిన వారు ఆత్మహంతకులు అవుతారు. కొంచెం వివరించుకుందాం దీని సంగతి. ఆత్మహత్య, ఆత్మహంతకుడు. కొంచెం తేడా తెలుసుకుందాం. ఒక రకంగా ఈ రెండు ఐడెంటికలే. ఆత్మహత్య దేన్ని అంటామంటే, ఎవరైతే ఆత్మను శరీరంలో ఉండడానికి వీలు లేకుండా దాన్ని ఛిద్రం చేస్తారో వాడికి వాడు దాన్ని ఆత్మహత్య అంటారు. ఊరేసుకోవడం కానీ, మంటల్లో దూకడం కానీ, ఏ వంతెనల మించో నదిలో దూకడం కానీ, ఇంకక్కడ ఆత్మ ఉండలేదు శరీరం. అలాంటి పని చేసిన వారిని ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. ఆత్మహంతకుడు అంటే శరీరంలో లేకుండా చేయడు. వాడు ఒక ప్రణాళికతో వస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పైలోకాల నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు శరీరం తీసుకునే ముందు ఒక ప్రణాళికతో భూమి మీదకి వస్తారు. సహజంగా పైలోకాల నుంచి వచ్చేటప్పుడు వచ్చేది ఆత్మ కాబట్టి ఆత్మకు లాభం కలిగించే ప్రణాళికే తీసుకుంటారు ఎవరైనా సరే. అంతే.
అలా ప్రణాళిక ప్రకారం భూమి మీదకొచ్చి ఒక తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశిస్తారు. మెల్లిగా 9 మాసాలు నిండిన తర్వాత తల్లి గర్భంలోంచి బయటకొస్తారు. అంటే జన్మ తీసుకుంటారు. ఆ జన్మ తీసుకునేదాకా వాళ్ళ ప్రణాళిక వాళ్ళకి గుర్తుంటుంది. కానీ తర్వాత ఆ కుటుంబ ప్రభావం, పరిసరాల ప్రభావం, సమాజ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ ఆత్మ అన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. తల్లి గర్భంలో ఏ శరీరం అయితే తయారవుతుందో, ఆ శరీరమే తాననుకుంటాడు. ఆ శరీరంలో ప్రవేశించింది తాను అన్నది మర్చిపోతారు. శరీరంతో సహా భూమి మీదకి తల్లి శరీరంలో ప్రవేశించలా. శరీరాన్ని తల్లి తయారు చేసింది. మీరు పై లోకాల్లో ఒక ప్రణాళిక వేసుకొని, ఆ పనులు చేస్తాను. ఆ శరీరం తీసుకొని, ఆ శరీరంతో ఆ పనులన్నీ నేను చేస్తాను అని నిర్ణయించుకుని, అప్పుడు మీరు అంటే ఆత్మ ఆ శిశువులో తల్లి గర్భంలో తయారు శిశువులో ప్రవేశించి జన్మిస్తారు. విచిత్రం ఏమిటంటే, మీరు అక్కడ ఏమి నిర్ణయించుకున్నారు, ఏం చెయ్యాలనుకున్నారు అన్నీ మర్చిపోతారు. మర్చిపోయి పరిస్థితుల ప్రభావానికి లోనైపోతారు. ఎంచేతంటే సమాజంలో డబ్బుకి విలువ ఉంటుంది. డబ్బున్నవాడు గొప్పవాడు. డబ్బు లేనివాడిని పూచిక పుల్ల విలువ ఇవ్వరు. అంచేత ఎంత డబ్బు సంపాదిస్తే వాడికంత విలువ అనే భావంతో డబ్బు సంపాదించడానికి జీవితమంతా వెచ్చిస్తారు. ఇంకా కొంతమంది పదవులకి, అధికారానికి దానికి ఎక్కువ విలువిస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాడికి అంత గౌరవము, అంత విలువ. దానికి విలువిస్తారు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాలు. అవి సంపాదించడం కోసం ప్రయత్నిస్తారు. ఇంకా కొంతమందేంటంటే, ఓ సినీ రంగంలో కానీ, లేకపోతే వ్యాపార రంగంలో కానీ, ఓ ముఖేష్ అంబానీలా, లేకపోతే ఆటల్లో కానీ గొప్ప స్థాయికి ఎదిగితే వాడికి గౌరవం అనుకుంటారు. ఆ స్థితి సంపాదించాలని చూస్తారు. ఆ గౌరవం భూమి మీద కలిగినప్పుడు నేను చాలా అదృష్టవంతుడిని అని పొంగిపోతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత గొప్పవాడిగా ఇక్కడ ఎదిగినా భూమి మీద, ఎన్ని గొప్ప పనులు చేసినా, కోటానుకోట్లు డబ్బు సంపాదించినా,
శరీరం వదలగానే ఒక్కటి కూడా కూడరు. అన్నీ ఇక్కడే వదిలిపెట్టేస్తారు. ఏయైతే చాలా గొప్పవనుకున్నారో, వేటి కోసం జీవితమంతా వెచ్చించారో, శ్రమ పడ్డారో, రాత్రి పగలు కష్టపడ్డారో, అన్నీ వదిలేస్తారు. తాను ఒక్కడే మళ్ళా పైకెళ్తాడు. చనిపోయిన వెంటనే తెలుస్తుందండి ఎవరికైనా స్పష్టంగా. మామూలుగా ఊరికే నోటితో చెప్తారు. నేను దేహం కాదు, నేను ఆత్మ అని. ఎప్పుడు పూర్తిగా అర్థమవుతుందంటే, చనిపోయిన తర్వాత అర్థం. నేను ఆ దేహం కాదు, నేను ఆత్మ అన్న సంగతి. అన్నీ అక్కడ ఉండి వదిలేవలసి వస్తుంది సంపాదించినవన్నీ. బాధపడిపోతారండి. అరే! 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు పడిన కష్టమంతా వదిలేసానే అని. మరి నేనేం సంపాదించుకున్నా? ఏమీ కనిపించదు. ఎంత నష్టపోయానో బాధపడతారు. చేసేదేముంది ఇంకా? ప్రతి ఒక్కరిలో ఆ రకమైనటువంటి మథనం జరుగుతూ ఉంటుంది చనిపోయాక. ఎంచేతంటే శరీరం ఉన్నప్పుడు అంటే జీవించి ఉన్నప్పుడు. తెలీదా అంటే కొంతమందికి తెలుస్తుంది. నేను దేహం కాదు, ఆత్మనన్న సంగతి. పుస్తకాల్లో చదువుతారు. ఉపన్యాసాల ద్వారా వింటారు. కానీ ఆచరణ ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను మొదటి నుంచి చెప్తున్నాను. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకున్నవాడు చెప్తాడు. ఆచరించిన వాడు ఆ లాభం పొందుతాడు. చెప్పడం గొప్ప కాదు. ఆచరించిన వాడే గొప్పవాడు. ఎవరు ఆచరిస్తారు? అర్థం చేసుకున్నవాడు. ఏమిటి అర్థం చేసుకున్నవాడు? నేను ఆత్మ అన్న విషయాన్ని. అంచేత గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తాను ఆత్మయుండి ఆత్మ లాభానికి కాకుండా తాను కాని దేహ లాభం కోసం జీవితమంతా కృషి చేస్తారో వారే ఆత్మహంతకులు అని చెప్పి ఒక యోగీశ్వరుడు చెప్పడం జరిగింది. అది శరీరంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే ఆత్మ. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉన్నా లేనట్టే. ఎందుచేతంటే తాను శరీరంలో ప్రవేశించాడు కాబట్టి
ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. తప్పనిసరి అవసరం. అవసరాలు తీరకపోతే శరీరం భూమి మీద ఉండలేదు. అంచేత వాటి కోసం ప్రయత్నించడం, సంపాదించడం, కృషి చేయడం తప్పనిసరి. అవసరాలకు పరిమితమై తర్వాత ఉన్న సమయమంతా ఆత్మ కోసం, ఆత్మ లాభం కోసం, ఆత్మ ఉన్నతి కోసం కృషి చేయాలి. వాడు జన్మను సద్వినియోగం చేసుకున్నవాడు అవుతాడు. విచిత్రం ఏంటంటే, ఈ డబ్బు వ్యామోహం ఎలా ఉంటుందంటే, సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదిస్తున్నా ఇంకా ఇంకా సంపాదించాలి. తనకు సరిపడే ఉన్నా ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే నా పిల్లలు అంటారు. వాళ్ళకి కూడా సరిపడా సంపాదిస్తారు. ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే మనవలు అంటారు. దీనికి లిమిట్ ఉండదు. అలా సంపాదిస్తూ ఉండమే. ముఖేష్ అంబానీ చూడండి. అలా సంపాదిస్తూనే ఉంటాడు. అరే! అవసరానికి మించి ఎంత సంపాదించినా అంతా వేస్టు, వృధా అన్న అవగాహన ఉండదు. అలా సంపాదిస్తూనే ఉంటారు. చివరికి శరీరం వదిలేశాక అర్థం. ఎంత వేస్ట్ చేశాను. నా సమయాన్ని నష్టపోయాను. నా శక్తిని, నా వాక్కులు, నా బుద్ధి ఇయన్నిటిని ఉపయోగించి వదిలేసే వాటిని సంపాదించేనే. కూడా రాని వాటిని సంపాదించేనే. ఎంత బాధపడితే మటుకు ప్రయోజనం ఉంది. మరి ఆత్మకు లాభించేది ఏది అంటే జ్ఞానం ఒక్కటే గుర్తెట్టుకోండి. శరీరానికి లాభించేది ధనము, ఆత్మకు లాభించేది జ్ఞానము. విచిత్రం ఏంటంటే ధనం విషయంలో ఎంత సంపాదించినా ఇంకా తృప్తి ఉండదు. కానీ ఈ జ్ఞానం విషయంలో కొంతమంది తృప్తి పడిపోతారు. చాలు ఇంతకన్నా ఇంకేం చేస్తాంలే. కానీ నిజంగా కూడా వచ్చే జ్ఞానం విషయంలో తృప్తి పడకూడదు. కూడా రాని ధనం విషయంలో తృప్తి పడాలి. పాయింట్ రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కూడా వచ్చే జ్ఞానంలో తృప్తి పడకూడదు. కూడా రాని ధనం విషయంలో తృప్తి పడాలి. నేను ఎందుకు అంటున్నానంటే తృప్తి పడాలని ధనం విషయంలో. మీలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, సంపాదించేవాళ్ళు. అవసరాలకి మీరు పరిమితం అవుతే కనుక ధర్మంగా సంపాదిస్తారు. ఆ సంపాదించిన జీతంతో మీరు జీవితాన్ని గడుపుతారు. కోరికలకు బానిసై చాలదు చాలదని మీరు అధర్మంగా సంపాదించాలని ప్రయత్నం చేస్తే లాభం పొందడం మాట ఆలోచించి ఎంతో నష్టపోతారు. నీ అర్హతను బట్టి నీకొచ్చింది. గుర్తుపెట్టుకో.
ఎక్కువ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వచ్చింది ఇక్కడ డబ్బు సంపాదించడానికి వచ్చేవి, జ్ఞానం సంపాదించడానికి వచ్చావు. నీ అర్హతను బట్టి నీకు ఎంత డబ్బు రావాలో అంతా వచ్చేసింది. ఒకవేళ ఏమైనా ఉంటే వస్తుంది తర్వాత. నువ్వే ప్రయత్నించక్కల, అధర్మంగా అసలు ప్రయత్నించక్కల. అంచేత ధనం విషయంలో సంతృప్తి పడండి. జ్ఞానం విషయంలో నువ్వెంత సంపాదించుకున్నా సంతృప్తి పడద్దు. ఇంకా 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 సంపాదించాలి, ఇంకా ఎదగాలి, ఇంకా గొప్పవాడు అవ్వాలి, ఇంకా గొప్ప లోకాలకు వెళ్ళాలి, ఇంకా గొప్పవాడు కావాలి. కారణం ఏంటంటే సృష్టిలో అనంతమైనది జ్ఞానం. దీనికి లిమిట్ లేదు. ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించవచ్చు. పత్రిక మనకు చెప్తారు, శివుడు కూడా ఆయనకి ఉన్నంత జ్ఞానం ఎవరికి ఉందండి అసలు? దేవుళ్ళందరికంటే గొప్పవాడు. అలాంటి శివుడే తనకున్న జ్ఞానంతో తృప్తి పడకుండా ఇంకా ధ్యానం చేసి ఇంకా అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడే, నిరంతరం ధ్యానం చేస్తూ. ఆలోచించండి ఒక్కసారి. చాలా మంది అసలు శివుడు ఎందుకు ధ్యానం చేస్తాడో అర్థం కాదు. మనం చేసే కొద్దిపాటి ధ్యానానికే మనం సంతృప్తి పడిపోతున్నాం, కొద్దిపాటి పనులకే సంతృప్తి పడిపోతున్నాం. ఇవి ధ్యాన మార్గంలోకి రాని వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ గొడవ మనకు అనవసరం. అంచేత జ్ఞానానికి లిమిట్ ఉండకూడదు. ఏం చేతంటే నా విషయానికి వస్తే ప్రతిరోజు నా అనుభవాల నుంచే చెప్తున్నానండి, గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాలు. 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాలు పత్రి గారితో నాకు పరిచయం. ఆయన ఏమన్నారంటే మాటల సందర్భంలో, నువ్వు దేహం కాదయ్యా అన్నారు. మతి లేదు నాకు. మళ్ళా అడిగాను, అదేంటండి నేను దేహం కాకపోతే మరి నేను ఎవరిని అన్నా. నువ్వు ఆత్మవయ్యా అన్న. అసలు మాట వెళ్ళలేదు అప్పటిదాకా. నమ్మలేదు అసలు. సింపుల్గా అన్నారు అంతే. ఎప్పుడు వినని విషయాలు ఈ రెండు. నేను దేహం కాదు అన్నది ఒకటి, నేను ఆత్మ అన్నది ఒకటి. నేను అంతటి గొప్పవాళ్ళు ఎవరు ఏ భాష్యం చెప్పినా ఊరికే విని వదలను, దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాను. సరే, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొన్ని పుస్తకాలు చదవడం, ఉపనిషత్తులు, భగవద్గీత, కొన్ని పురాణాలు, ఇంకా కొంతమంది మాస్టర్ సందేశాలు కొన్ని అన్నీ విన్నాను. విన్నాక అర్థమైంది పత్రి గారు చెప్పింది సత్యము అని. అప్పుడు అర్థం చేసుకున్నాను. నేను ఆత్మని అన్నది అర్థమైన తర్వాత సరే, 53 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించాను. ఓ రకంగా చెప్పాలంటే కోట్లే సంపాదించాను. సరే, ఇన్ని కోట్లు సంపాదించాను కదా, ఈ కోట్లు నాకు అంటే ఆత్మకు ఏమైనా లాభిస్తాయా అంటే ఏమీ లాభించవు అన్న విషయం నాకు అర్థమైంది.
ఇక్కడ నేను ఇందాక చెప్పాను మీకు, తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. తెలిసిన దాన్ని అర్థం చేసుకోవడం వేరు. పత్రిక ద్వారా తెలిసింది, నేను మళ్ళా దాని గురించి బాగా విశ్లేషణ చేయడం వల్ల అర్థమయ్యింది నాకు. ఏమైనా ఉపయోగపడతాయా ఈ కోట్లు? ఆలోచించాను. ఆత్మైన నాకు ఈ కోట్లు ఏమీ లాభించవు, ఉపయోగం లేదు అని అర్థమైంది. ఒక్కటి కూడా రాదు, అన్నీ వదిలేయవలసి వస్తుంది. ఈ భూములేంటి, బిల్డింగులేంటి, షాపులేంటి, ఇండస్ట్రీలేంటి, అన్నీ, ధనమేంటి, బంగారం ఏంటి, అన్నీ వదిలేయవలసి వస్తుంది. అరే, 53 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి ఎన్నో పొద్దున్న 8ంటికి వెళ్ళేవాడిని. 10, 11, ఒక్కోసారి 12 కూడా అయిపోయేది. ఈ వ్యాపారాలన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసారు. ఇంత కష్టపడ్డానే, ఇంత డబ్బు సంపాదించానే, నాకేమైనా లాభం ఉందా? ఆత్మైన నాకు ఏమీ లాభం ఉండదు, లాభం లేదు అన్నది. ఆశ్చర్యపోయాను. అంటే ఈ 53 సంవత్సరాలు నేను వృధా చేశానా నా జీవితాన్ని? ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 53 సంవత్సరాల నా జీవితాన్ని ఎంత వృధా చేశాను. నాకు ఆత్మకు పైసా లాభం లేకుండా జీవించాను. అప్పుడు మళ్ళా ఆలోచించాను. మరి నేను అంటే ఆత్మను, నేను అని గమ్ముని దేహాన్ని అనుకోకండి. ఆత్మ లాభం పొందాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచిస్తే అర్థమైంది. నాకేం లాభిస్తుంది? ఈ ధనం లాభించదు. ఏం లాభిస్తుంది? జ్ఞానమే నాకు లాభించేది. జ్ఞానమే నన్ను గొప్పవాడినిగా తీర్చిదిద్దేది. జ్ఞానమే నన్ను ఉన్నత లోకాలు చేర్చగలిగేది. జ్ఞానమే మోక్షాన్ని సంపాదించి పెట్టేది. జ్ఞానమే నా జీవిత లక్ష్యమైన సత్యలోకాన్ని చేర్చగలిగేది. జ్ఞానమే నన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దేది అన్నది అర్థమైంది. నేను ఇప్పుడు మాట్లాడే మాటలో అన్నది తెలిసింది అంటున్నా, అర్థమయ్యింది అంటున్నా. గుర్తుపెట్టుకోండి మీరు. నేను మాట్లాడే మాటలో చాలా లోతు అర్థం ఉంటుంది. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థమైంది. సరే, ఆలోచించా. మరి ఇప్పటికీ జ్ఞానం కొద్దిగా కూడా సంపాదించలేదే. అప్పుడు అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి? మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయంటే, ఎవరి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను? పత్రి గారికే తెలుస్తాయి తప్ప నాకెక్కడ తెలుస్తాయి? అప్పుడు పత్రి గారిని గుడ్డిగా అనుసరించాను. పత్రి గారు తప్ప ఇంకెవ్వరి ద్వారా ఇంత క్లియర్గా ఆత్మైన నాకు కావాల్సింది ఎవ్వరు చెప్పలేరు అన్న సంగతి కూడా అర్థం చేసుకున్నాను. ఆయన ఏం చెప్పారంటే, ఆత్మైన నాకు లాభించే జ్ఞానం పొందాలి అంటే 4 పనులు చేయాలని చెప్పారు. ఒకటి, శ్వాస మీద ధ్యాస నుంచి తీవ్ర ధ్యాన సాధన చేయడం. దాంతోపాటు సాత్వికమైన శాకారం తీసుకోవడం. ఈ 2 చాలా స్ట్రిక్ట్గా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. నెంబర్ 2, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు
యోగులు, మహర్షులు, యోగీశ్వరులు రాశారు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదవాలి అన్నది కూడా తెలుసుకున్నాను. అలాగే ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగే వారి సందేశాలు వినాలి. అవి తప్ప మిగతాయి మనకు వేస్ట్ అన్నది కూడా అర్థమైంది. నాలుగో ఒక పాయింట్ చెప్పారు పత్రి గారు. ఈ మూడింటిని ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటారు శంకరాచార్య వారు, యోగేశ్వర్లు అందరూ చెప్పారు. పత్రి గారు ఇంకొక విషయం చెప్పారు. ఈ జ్ఞాన మార్గంలో మనం చేసే సేవ. నేను మళ్ళీ ఆలోచించాను. పత్రి గారు ఏం చెప్పినా ఊరికే గుడ్డిగా అనుసరించను. ఏముంది దాంట్లో? ఏమీ లేకుండా ఏమీ చెప్పరు. సేవ అన్నారు. ఎందుకు ఈ జ్ఞాన మార్గంలో మనం సేవ చేయాలి అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. పంచింది పెంచబడుతుంది. సృష్టిలో ఉన్న ఒక గొప్ప ధర్మ సూక్ష్మం, నియమం. ఏదైనా సరే పంచుతూ ఉంటే అది పెంచబడుతుంది. ధనం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, శాంతి అవ్వచ్చు, ఏదైనా సరే. అలాగే జ్ఞానం అవ్వచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సిన జ్ఞానం. ఓ, ఈ జ్ఞానం పెంచుకోవాలి అంటే పంచాలి. సరే, అలాగే పంచడం మొదలెట్టాను. పంచడం మొదలెడుతూ ఉంటే పెరుగుతూనే ఉంది. ఇలా పంచుతూ ఉంటే అలా అందుతూనే ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకేముంటాయి చెప్పడానుకునేవాడిని. అలా లోపల నుంచి అలా అందుతూనే ఉంది. పత్రి గారు చెప్పింది కరెక్ట్, సత్యం అన్నది అర్థమైంది. పంచింది పెంచబడుతుంది. అప్పుడు నేనేదో చదివి నేను సంపాదించుకోవడం కాదు. నేను సంపాదించుకున్నది అందరికీ ఇస్తూ ఉంటే నా జ్ఞానం పెరుగుతుంది. భీమవరంలో 3 రోజుల క్లాస్ స్టార్ట్ చేసి నాకు ప్రకృతి ఇవ్వబడింది. ఆ ధనాన్ని ఎందుకు వృధా చేయాలి? అంచేత నాకున్న వనరు జ్ఞాన సంపాదనకే వెచ్చించడం మొదలెట్టాను. ఇంకా లగ్జరీలకి, ఎంజాయ్మెంట్కి, ఎంటర్టైన్మెంట్కి, సుఖాలకి ఏమీ నేను పట్టించుకోలేదు. మా పిల్లలంతా కోట్లు విలువ చేసే బిల్డింగులు కట్టుకుని హాయిగా ఉన్నారు అనుకుంటున్నారు. మేము ఆ పాత బిల్డింగ్లో ఉన్నాం. చాలా మనకి అవసరాలు తీరుతున్నాయి. అంచేత ఈ జ్ఞానాన్ని పంచడానికి మరి అక్కడ 3 రోజులు క్లాసు. కానీ నాకు తృప్తి కాలేదు. 3 రోజులు క్లాస్ చెప్తున్నాం. నేను మేడం ఇద్దరూ చెప్తున్నాం. తృప్తి కాలేదు. అరే, డబ్బు విషయంలో తృప్తి పడమే, జ్ఞానం విషయంలో ఎందుకు తృప్తి పడతాం అని చెప్పి అప్పుడు మిగతా టైంలో అన్ని ఊళ్ళు తిరగడం మొదలెట్టాను. మెల్లిమెల్లిగా ఆ ఊళ్ళతో సరిపెట్టల, అక్కడితో తృప్తి పడలా. జిల్లాలు తిరగడం మొదలెట్టాను. అయిపోయినాయి. రాష్ట్రాలు తిరగడం మొదలెట్టాను. దేశాలు కూడా తిరగడం. ఎంత వీలవుతే, ఎంత అవకాశం ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు
పడుకోవాలి అని అవిశ్రాంతంగా తిరగడం మొదలెట్టాం. ఎందుకంటే అండి, నేను వ్యాపారం చేసేటప్పుడు ఒకరోజు నా రైస్ మిల్‌కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే, లోపల ఏదో అక్కడ ఏమైపోతుంది? ఏం నష్టం జరుగుతుంది? మనం చూడకపోతే ఏమవుతుంది? అని బాధపడేవాడిని. మర్నాడు వెళ్ళిపోయేవాడిని. అప్పుడు ఎలా మదన పడ్డానో డబ్బు విషయంలో, ఈ జ్ఞానం విషయంలో కూడా అలాగే మదన పడుతున్నాను. ఏ రోజైనా 3 రోజులు అలసిపోయి కూర్చుంటే, ఏంటి అలసిపోయావు గడుగుడ్డు? కూర్చుంటే ఏంటి నీకు వచ్చేది? అని లోపల నుంచి అంతర్మదం. అప్పుడు మళ్ళా ఏదో బ్యాగేసుకొని బయలుదేరాలి. ఏదో పక్క. ఎవడు పిలిస్తే ఆళ్ళకెళ్తున్నాం. లేకపోతే వస్తామని చెప్పి మరీ వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడున్న తృప్తి ఇంట్లో ఉంటే ఉండట్ల. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. ఒకటే లెక్కండి. మీ ఆత్మ క్షోభిస్తూ ఉంటే మీరెంత నష్టపోతున్నట్లు లెక్క. మీ ఆత్మకు ఎంత ఆనందం కలిగిస్తే మీరెంత గొప్పగా ఎదుగుతున్నట్లు లెక్క. అంతే మీకు నిదర్శనం. అంతరంలో ఉన్న ఆత్మను పరీక్షించుకోండి. ఇంకేమీ అక్కల. నీ అంతరంలో ఏమైనా కొంచెం బాధ కలుగుతూ ఉంటే ఆత్మక్షోభ వేరు, మనోబాధ వేరు. ఆత్మలోంచి ఆ క్షోభ మీకు కలుగుతూ ఉంటే నువ్వు ఆత్మను నష్టపెడుతున్నట్లు లెక్క. అవకాశం దొరికిన అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేసి ఆత్మ ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం లేకుండా మనసు యొక్క సలహాలతో ఆగిపోతున్నాం. అప్పుడే ఆత్మ చూపిస్తుంది. కానీ ఆత్మకు లాభం కలిగించే పనులు చేస్తే ఆత్మ అంటే ప్రకృతి యొక్క సహకారం నీకు లభిస్తుంది. నిజంగా కూడా మాకు అమ్మకు కానీ నాకు కానీ ఇంతలా తిరిగి ఓపిక లేదు. అవకాశము లేదు. అయినా సరే తిరుగుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు మాకు ఎక్కడికక్కడ సాయం చేస్తున్నారు. సహకారం అందుతుంది. మేము చేయవలసింది ఏమీ లేదు. శరీరానికి కావాల్సిన సహకారం అందరూ ఇస్తున్నారు. మరి కాస్త మా నోటితో మా దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం. నీ దగ్గరున్న డబ్బుని నువ్వెలా పంచుతావో, నీ దగ్గరున్న జ్ఞానాన్ని ఎంత ఎక్కువ మందికి వీలవుతే అంత ఎక్కువ పంచాలి. గమనించాను పత్రిగారిని. పత్రిగారు చేసిన పని అదే. చనిపోయే టైంలో కూడా లడఖ్‌కు వెళ్లి వచ్చారు అంటే నాకు అర్థమైంది. కొన ప్రాణం ఉన్నంత వరకు చేయవలసింది చేయాల్సింది అని పత్రిగారి దగ్గర నేర్చుకున్నాను. ఎందుకు తృప్తి పడాలి? ఇవ్వబడింది నీకు ఈ శరీరం. ఉపయోగించు దీన్ని. ఈ శరీరంతో నువ్వు ఉపయోగించింది ఎక్కడ సరిపోద్ది నువ్వు. మళ్ళా ఇంకెన్ని జన్మలు, ఎన్ని శరీరాలు తీసుకోవాలి. ఇంకా ఎంత కష్టపడాలి. అదృష్టం కొద్దీ ఈ జన్మలో పత్రిగారు లాంటి వారి పరిచయమే
దారి దొరికింది మనకి. మరి ఉపయోగించుకోవాలిగా. నేను ఎప్పుడైతే ఈ పనులు చేస్తున్నానో, నా పక్కనే ఉన్న భార్యతో ఈ విషయాలు డిస్కస్ చేస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. ఆవిడలో కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇంకా ఆవిడ విశ్రాంతి తీసుకోవాలి. చేత నేను ఒకటే చెప్తున్నా, ధన సంపాదనలో తృప్తి పడండి, జ్ఞాన సంపాదనలో తృప్తి లేకుండా సంపాదించండి. దాని ముఖ్య కారణం ఏంటంటే, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మ. ఇది అర్థం చేసుకో. అవసరాలు ఉంటాయి, కాదని నేనేమన్నా. చూసుకోండి, అవసరాలు చూడడంలో తప్పేం లేదు. తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, బట్ట కావాలి, తోడు కావాలి. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. ఈ అవసరాలు తప్పవు. దానికోసం సంపాదించాలి. సంపాదించద్దని నేనేం, అవన్నీ తీర్చుకుంటూ నీకున్న పరిధిలో నీ సమయాన్ని కానీ దేన్ని వృధా చేయకుండా ఆత్మలాభానికి చేయి. మళ్ళా దీంట్లో ఆవేశం పనికిరాదు. నేను ఉద్యోగం మానేసి ఈ పనే చేస్తాను, ఎక్కడ మానేసి చేస్తాను? సంసారాన్ని పోషించవా? వాళ్ళని ఏం చేస్తావు? పెళ్లి చేసుకుని మొగుడిని ఏం చేస్తావు? పిల్లాన్ని ఏం చేస్తావు? పిల్లల్ని ఏం చేస్తావు? పిల్లల్ని కానీ నీకివ్వబడిన అవకాశాన్ని వృధా చేయి. అది నువ్వు చేయవలసింది. భుక్తి లేకుండా ముక్తి ఉండదు. భుక్తి ఉంటేనే ముక్తి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు భుక్తి చూసుకుంటూ సమయాన్ని జీవితాన్ని వృధా చేయకుండా జ్ఞానానికి నువ్వు వెచ్చిస్తే మరుజన్మ ఇంకా అనుకూలమైన జన్మ నీకు వస్తుంది. ఈ జన్మలోనే రావాలని ఎప్పుడు అనుకోకండి. ఈ జన్మలో రావాలనే ప్రయత్నం చేయండి, అంతేకాని చేయవలసిన పనులన్నీ చేయి. సమయాన్ని మీరు వృధా చేసుకోండి. అక్కర్లేని పనులకి మీ సమయాన్ని, మాటల్ని, శక్తిని ఖర్చు పెట్టకండి. మనమంతా ఆత్మలం. ఈ విషయం మర్చిపోకండి. పదే పదే గుర్తు తెచ్చుకోండి. నేను అందుకే చెప్తూ ఉంటాను మీకు, ఆ పోస్టర్ కట్టుకోండి. మీ ఇంట్లో ప్రతి గదిలో ఒక పోస్టర్ పెట్టండి. నేను దేహం కాదు, నేను ఆత్మ. మీరు ఆత్మ. ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీదకి వచ్చారు. ఆ ప్రణాళిక భిన్నంగా మీరు ఇక్కడ జీవిస్తే ఎలా తెలుస్తుందని అంటారు. మీరు గమనించుకుంటే లోపల మీ ఆత్మ ఘోషిస్తూ, నువ్వు చెయ్యట్లేదు, చెయ్యట్లేదు. నీ ఆత్మే చెప్తుంది. దాన్ని లెక్క పెట్టకపోతే నష్టపోయేది నువ్వు, లెక్క పెడితే లాభం లాభం పొందేది నువ్వు. ప్రతి ఒక్కరికి జరుగుతుంది. లోపల చూసుకోండి కావాలంటే.
అందుకే నాకు పత్రి గారంటే అంత గౌరవం. లేకపోతే నేను ఎలా ఉండేవాడినో, ఏ పరిస్థితిలో ఉండేవాడినో. ఆత్మైన నాకు ఏం కావాలో అన్నీ బోధించారు. అన్నీ ఇచ్చారు. నేను జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలో అన్నీ బోధించారు. ఓ సందర్భంగా ఆయన అన్నారు, అమ్మ నేను ఇద్దరు ఉన్నప్పుడు పత్రి గారితోటి, ఇంకేం చెప్పను, నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను నేను. ఏముంది ఇంకా నా దగ్గర అన్నారు. ఎందుకంటే చాలా మంది ఇంకా ఏం కొత్తది చెప్తారు, ఏం కొత్త, అంతకుముందు చెప్పినవి ఏదో ఆచరించినట్టు అంటారు. అలాంటి సందర్భంలో అన్నారాయన, ఏముంది ఇంక నా దగ్గర, మొత్తం అంతా ఇచ్చేశాను అన్నారు. ఆశ్చర్యపోయాను నేను. ఆయన దగ్గర ఉన్నది దాచుకోకుండా ఇచ్చేశాడు. అదే ఇన్స్పిరేషన్ నాకు. ఆయన అన్న ఆ మాటే, ఓహో నేను కూడా దాచుకోకూడదు, నా దగ్గర ఏముంటే అది అందరికీ పంచాల్సిందే. వాళ్ళు ఎదిగిపోతారు కదా అనుకునేవాడిని మొదట్లో. తర్వాత అర్థమైంది ఏంటి ఎదిగేది, ఎంత ఎదుగుతారు, తెలిసిన మటుకు ఎక్కడ ఆచరిస్తారు, అది అంత తేలిక అని చెప్పి, ఏది అయితే నా దగ్గర ఉందో, లోపల నుంచి అందుతుందో అది పంచిపెట్టాడు. చేత మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆత్మ మీరు అన్న సంగతి మర్చిపోకండి. మీ పరిధిలో అవకాశం ఉన్నంత మేర ఆత్మలాభానికి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.